పితా చెప్పినట్టు రాత్రి అంతా ఆడేబడినా నేను ఎగ్జామ్ పాస్ అవుడు గ్యారంటీ. అరే యాదగిరి, అరే సమాధుల దగ్గర పడుకుంటావు పాస్ అయితే ఆడరా. ఆ సర్వేషన్కి ఎట్నో దిమాక్లేదు, నీ దిమాక్ ఏమైందిరా? సర్వేష్ కూడా వస్తాండి. అరే ఓ పాగలగా ఆగు ఆగు, సమాధులలో అనుకుంటావు పాస్ అయితే ఆడరా. అంటే కదా మా పితా చెప్పిండా. ఆ హౌలగాని మాటలు వినుకుంటూ నువ్వు పాగలగానే అవుతున్నావురా పై ఇటువంటి ఫాల్తు లెక్కలు చేస్తున్నావు. నువ్వు ఓతే పోయినావు ఆడు చూడు, కరెన్సీ ఆడు కొట్టిన కాకిలకి ఎట్లా కిలకిల కొట్టుకుంటున్నావు. లెటర్ ఏముందిరా ఇలా? అన్న ఏమైందన్న? దిస్ ఈస్ టు యూ పాస్ ఇన్ఫార్మ్. బేస్తవారం ఇంటర్వ్యూనా? అరే ఈ విషయం అర్జెంట్ గా అమ్మాయి చెప్పాలి. నువ్వు రాత్రి నాతో వచ్చినందుకు థ్యాంక్స్. నీకు దావత్ ఇస్తా. ఇటీ ఇటే పితా. అన్న 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 నాకేమైనా వచ్చిందా? లే రాలే, గది ఒకటే వచ్చేది రిజిస్టర్ పోస్ట్. నిన్న రాత్రి నేను వండుకొని ఉంటే నేను కూడా పాస్ అవుతుండే. నాకు తెలుసు బేటా, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళోళ్ళందరి దిష్టి పోవాలా. ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు. అసలే ఊళ్ళో కళ్ళు మంచివి కావు. ఉయ్. పితా మీదైతే ఎగ్జామ్ పాస్ అయినా. రేపు బేస్తవారం 10 గంటలకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది. దాన్ని కూడా మీరే గట్టెక్కించాలి పితా. జై పితా. నాయనా సర్వం, నువ్వెప్పుడు పుట్టావు? ఏప్రిల్ 16, 84 పితా. 84 ఏప్రిల్ 16 పాచికల్లో 3 సర్వమంగళవనబడే నువ్వు నీ జాతకం ప్రకారం ఇంటర్వ్యూకి 10:30 దాటిన తర్వాతనే వెళ్ళవలే. క్షమించాలి, ఇంటర్వ్యూ 10 గంటలకే పితా. అమాయకుడా, పాచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి. నువ్వు 10:30 దాటిన తర్వాతనే ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించాలే. గట్లనే పితా. పితోస్మి. వెళ్ళొస్తానా? రే సర్వం, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నా. దేవుడా, నన్ను 10:30కు ముందు పిలవకుండా ఉండేటట్టు చూడు స్వామి. జీవితం దేవుడా, నన్ను నెక్స్ట్ మాత్రం పిలవకుండా ఉండేటట్టు చూడు స్వామి. మంగళం సరోజ్ కుమార్, అప్లికేషన్ నంబర్ AQ921. రేయ్, ఆ క్యాండిడేట్ వచ్చిందమ్మా చూడు. వచ్చిండనా? ఎప్పుడో 8కే వచ్చిండు. వచ్చిందా? ఎడుగుని మరి. సార్, ఒక ఆయన టాయిలెట్కి పోయిండు, అది నాకు చెప్పేపోయింది సార్. పాప ఇంటర్వ్యూ మిస్ అవుతుందేమో, చూసినామంటవా? జర అర్జెంట్గా చూసావా? టైం అవుతలేదు, ఇది ఒక 3 minutes మేనేజ్ చేస్తే సరిపోదు. వస్తానన్న. సారు 2 minutesలో వస్తా అన్నాడు. వాని సంగతి తర్వాత చూసాను, నువ్వు నడు లోపలికి ముందు. నేనెందుకన్నా, గాయన ఇంటర్వ్యూ కదా పాపం. ఇదేంది? సరే అన్న, తప్పైందన్న. పేరు కాలేదా ఏంది? 2 minutes. 2 minutes ఆ? మాగిన వాళ్ళు చూడు. కాదన్న, రాకాలం ఇప్పుడు పోతే ఉద్యోగం రాదన్న. లోపల చేసుకోపా. నమస్తే సార్. ఏమైంది బేటా? అరే నువ్వు టెన్షన్ పడుకో బేటా, పని అవగానే ఫస్ట్ నాకే ఫోన్ చేయి. ఎంఏ హిస్టరీ. అవు సార్. చూడు మిస్టర్ సర్వేష్ కుమార్, సార్. నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టే కదా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేత యుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడు ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టే కదా సార్? హోల్డ్ ఆన్. టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 లో వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983లో కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 లో భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాష్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపికా పదుకోనే. క్రికెట్ ఏమో అనుకున్నా.